నిజం నిలకడగా తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా కవిత. హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తల్లికి పాదాభివందనం, అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం. నేడు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలవబోతున్న కవిత. సో ఆమె ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్న ఆమె ఇంద్రభవనానికి ఆమె చేరుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద ఇల్లు అది. వీళ్ళు ఒకప్పుడు ఏం లేకుండా వీళ్ళకి, కానీ ఇవాళ పెద్ద పెద్ద భవంతులు బిల్డింగ్లు వచ్చేసినాయి. వీళ్ళకి వేల కోట్లకి వీళ్ళు ఎదిగిరు. ఒక 100 కోట్లదన్నది వీళ్ళకి ఇట్లా పీనట్ అనమాట. వేల కోట్లకు ఎదిగిరు, దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. కేటీఆర్ మొత్తం హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసించిండు. మొత్తం ఏ అపార్ట్మెంట్ దగ్గరికి, ఏ వెంచర్ దగ్గరికి వెళ్ళండి కేటీఆర్ పేరే వినిపిస్తుంది. కవితది ఆమె లైన్లో ఆమె సొమ్ము చేసుకున్నది. హరీష్ రావు ఆయన లైన్లో ఆయన సొమ్ము చేసుకున్నాడు. సంతోష్ రావు ఆయన కేసీఆర్ పక్కన మందులు అవి ఇవి పోసి అది ఇచ్చి ఆయన సొమ్ము చేసుకున్నాడు. సో కవిత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె ఇంద్రభవనమైన బంజారా హిల్స్లో ఉన్న ఇంటికి చేరుకున్నది. సో వాళ్ళంతా ఫ్యామిలీ ఆటోమేటిక్గా వాళ్ళు ఒకే కుటుంబం ఉన్న తర్వాత ఒక భావోద్వేగం, ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక 5 నెలలు జైల్లో ఉన్న తర్వాత వాళ్ళ భావోద్వేగానికి గురవుతారు. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. అదే సమయంలో మీరు నిజం నిలకడగా తెలుస్తుంది, ధర్మం గెలిచింది. ధర్మం గెలిచేది ఏందండి నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు మా మాట విన్నది, ధర్మం వైపు నిలబడ్డది. సుప్రీంకోర్టు కింది కోర్టులేమి మీరు వెళ్ళిన వెంటనే బెయిల్ ఇవ్వలే. మీకు 153 రోజులు మీరు జైల్లో ఉన్నారు. 153 డేస్. ఎప్పుడైతే ఈడీ సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో, మీ పైన ఉన్న మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిందో, అప్పుడు కానీ మీరు బయటికి రాలే. ఇంకా ఆప్షన్ లేదు అక్కడ, మిమ్మల్ని ఇంకా ఉంచరు లోపల. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది. మీరు ఏ సుప్రీంకోర్టు అయితే ప్రస్తావిస్తున్నారో అదే సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ ఈజ్ రూల్ అని. అది అండర్ ట్రయల్ ఖైదీకి ఉన్న హక్కు బెయిల్ కోసం కొట్లాడడం అన్నది. మీకు సంబంధించిన దాంట్లో ఆల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కాబట్టి మీకు బెయిల్ వచ్చింది. ఇదే మొదటి బలమైన కారణం. ఇక మిగతా అన్ని తర్వాత ధర్మం గెలిచిందా, న్యాయం గెలిచిందా అన్నది చివరిలో ఉంటుంది. ఎప్పుడు మొత్తం ట్రయల్ అయిపోయిన తర్వాత, విచారణ అంతా అయిపోయిన తర్వాత మీకు శిక్ష పడుతుందా పడదా అన్నది. ఇక తర్వాత విషయం తెలంగాణ మొత్తం దేశంలో ఈ మీ పొలిటికల్ లీడర్ల కేసులు ఎంతవరకు వస్తాయి, ఎక్కడ దాకా పోతాయి, 2G స్పెక్ట్రమ్ కేసు ఏమైంది, మిగతా ఏమైంది, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. మీరు తప్పు చేసిరా లేదా అంటే ఏం లేదట. ఇవి ఢిల్లీకి పోలే, ఒబరాయ్ హోటల్కి పోలే, శరత్ చంద్రారెడ్డి తెలియదు, అరుణ్ రామచంద్ర పిల్లే తెలియదు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలియదు, విజయ్ నాయర్ తెలియదు, ఏం అసలు ఢిల్లీకే పోలే, లిక్కరే తెలియదు, లిక్కర్ స్కామే తెలియదు. నిజం నిలకడగా తెలుస్తుందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని, ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిహార్ జైలు నుంచి విడుదలైన ఆమె బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తన నివాసానికి సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇతర నేతలతో కలిసి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మద్యం కేసులో నాపై వచ్చిన అపవాదుల నుంచి నిరపరాధిగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాను, ఎలాంటి తప్పు చేయలేదు, న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా, నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా అని కవిత అన్నారు. కవిత నివాసం వద్ద ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి బంజారా నృత్యాలు, పూల వర్షంతో ఘనస్వాగతం పలికినాయట. జై కేసీఆర్ అట, జై కేటీఆర్ అట, జై కవిత అంటూ నినాదాలు చేసిరట. జై హరీష్ రావు లేదా, ఆయన వీళ్ళ ముగ్గురికి వాళ్ళకి నడవదాలి. వాళ్ళకి ఎన్ని రోజులు అయితే వీళ్ళ దాంట్లో చూడాలి. ఇక నిన్న మాట్లాడింది ఏది, ఎక్కడుంది, పెట్టలే కదా మనం. వన్ సెకండ్. ఇప్పుడు ఏం మాట్లాడిందంటే,
ఎక్కడ గురు ఏ నిన్న నైటు భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు కూడా సాధిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే మాకేం సంబంధం లేదు అంటే, ఏం సంబంధం లేకుండానే కేసు పెట్టేసిరా ఉత్తగానే, అంటే ఉత్తగానే వాళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయారా? ఏం లేకుండానే తీసుకపోతే మరి 5 నెలల పాటు బెయిల్ రాకుండా ఎట్లా ఎందుకున్నది? అది నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏదైనా పోరాటం చేసి జైలుకి పోయిర్రా, లేకపోతే ఏదైనా ప్రజల కోసం కొట్లాడి జైలుకి పోయిర్రా? రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నది, సో ఈమె కొట్లాడింది అందుకోసం అని జైల్లో పెట్టిర్రు. లేదు, ఈ దేశంలో ఒక పెద్ద సమస్య ఉన్నది, ఆ సమస్య మీద ఆమె పెద్ద పోరాటాన్ని నిర్మించాలనుకున్నది, అందుకు తీసుకుపోయి లోపల పెట్టి ఏమైనా ఉందా? ఒక్క విషయంలో ఆయన కనీసం మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి బాగా సంపాదించి మీ లెక్క తీయాలి ఇప్పుడు. మీ ఫామ్ హౌజులు, మీ భూములు, మీ కథ, మీ వ్యవహారము